నెల్లూరు నగరంలో ఇటీవల ట్రాఫిక్ తనిఖీల పేరుతో జరుగుతున్న వ్యవహారం ఆందోళన కలిగిస్తోంది. వ్యాపారస్తులు, చిన్న ఉద్యోగస్తులు, విద్యార్థులు, పల్లెటూరు నుంచి ఉపాధి కోసం వచ్చిన వారు ఇలా సామాన్య ప్రజలపై అధిక ఒత్తిడి పెరుగుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి. మధ్యాహ్నం భోజనానికి వెళుతున్న సమయం, సాయంత్రం ఇంటికి చేరుకునే సమయం, ఈ సమయాల్లో ప్రతి వాహనాన్ని ఆపి వసూలు చేస్తున్నారని ప్రజలు చెబుతున్నారు. సార్, అన్నానికి కూడా లేదు సార్ అని వేడుకున్నా వదలడం లేదని బాధితులు చెబుతున్నారు. మాట తీరు కఠినంగా, అవమానకరంగా ఉందని వాపోతున్నారు. ఇక వీధి వ్యాపారులు, బండ్లపై జీవనోపాధి చేసుకునే చిన్న వ్యాపారుల బాధలు వర్ణాతీతం. వారి రోజువారీ ఆదాయం అంతంత మాత్రమే. అలాంటి వారిపై కఠిన వైఖరి చూపడం మానవత్వానికి విరుద్ధం. పెద్ద పెద్ద కార్లు, లారీలు, ప్రైవేటు బస్సులు రోడ్డుకి అడ్డంగా నిలిపినా చర్యలు తీసుకోకపోవడం ప్రజల్లో అనుమానాలు రేకెత్తిస్తోంది. ట్రాఫిక్ నియమాలు తప్పకుండా పాటించాలి, కానీ అమలు విధానం న్యాయంగా, సమానంగా, మానవీయంగా ఉండాలి. కొందరి విచ్చలవిడి ప్రవర్తన ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురాకూడదు. ఇక్కడే సార్, ఆయన యూనికాన్ బండి తోలుతా ఉంటాడు సార్. నాగేంద్ర అంటే నాగేంద్ర ఎక్కడ ఉన్నాడు? ఇక్కడే సార్ ఉండేది ఆయన. ఓ సింకా నీకు బావా నువ్వులేమే బండి మీద బండి అది కరెక్ట్ గా బండి నీళ్ళు లేడు కదా, ఇంకో బండి వచ్చింది సార్. బండి మీద ఉన్నది వీళ్ళు కదండి. మేమున్నాం, ఇంకో బండి ఇంకో ఇద్దరు తీసుకురావాలే. వాడి బండి కదా కదా నేను పట్టుకుంటా. అది ఓల్డే సార్ బండి. బండి చెప్పా నాదమే అయిపోయేది, ఇచ్చేది అయిపోయేదానికి నువ్వు ఎందుకు మీరు అందరూ రండి, దగ్గరికి రండి. ఒకటి గుర్తు పెట్టుకోండి, ఎప్పుడు కూడా బండి రికార్డు లేకపోతే ఇద్దరి కంటే ఎక్కువ రాకూడదు. ఒక్కడొచ్చిన అసలు ఆపం, ఇద్దరు వచ్చినా ఆపం. మీరు నలుగురు రావడం అంటే నా మాట విచిత్రంగా ఎవడన్నా పెద్ద ఆఫీసులో పట్టుకున్నాడు అనుకో, మమ్మల్ని అర్థమైందా? ఇక్కడ ఉందా? నేను ఫోన్ పే కొట్టేసాను సార్. ఇదండి, ప్రభుత్వం మరియు ఉన్నతాధికారులు ఈ విషయంపై దృష్టి సారించి సామాన్య ప్రజల గౌరవం కాపాడటం కూడా పాలనలో భాగమేనని తెలుసుకోవాలి.